ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతో జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం. వాటిలో శాఖాహారి అని ఉంది, ధ్యానం వల్ల లాభాలను ఉన్నాయి, ధ్యాన దివ్య జీవితం అని చెప్పి ఉంది. ఇట్లా అనేక రకాలైనటువంటి శీర్షికలు. వీటన్నిటిలో కూడా పత్రిజీతో నా ప్రయాణం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శీర్షిక. ఈ శీర్షికలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిగారిని కలవటం, పత్రిగారి ద్వారా ధ్యాన పరిచయం చేసుకుంటాం, పత్రిగారు ఇచ్చినటువంటి ధ్యానాన్ని అంతా పొనికి పుచ్చుకుంటాం, ధ్యానానికి ముందు వాళ్ళ జీవితాలు, ధ్యానం తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంది, ప్రతిదీ నాకేమిటి అనే స్థాయి నుండి నేనేమిటి అనే స్థాయి వరకు ఎట్లా ఎదుగొచ్చారనే విషయాలు అద్భుతంగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం కరీంనగర్ పట్టణంలో మరి ఎస్వి రమణ గారి ఇంట్లో ఉన్నాం. ఎస్వి రమణ గారిని మనం వారి జీవితంలో వచ్చిన మార్పులు కానీ, పత్రికతో వారికి కలిసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎట్లా ఉన్నారు అనే విషయాలన్నీ కూడా వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే రమణ గారు. నమస్తే సార్. మీరు చెప్పండి సార్, మీ నేటివిటీ ఎక్కడ పుట్టారు, ఏమిటి సంగతి? సార్ నా పేరు ఎస్వి రమణ, కరీంనగర్. ఓకే. నేటివ్ ప్లేస్ ఇదేనా? నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడనే, అంటే ఇక దగ్గర పల్లెటూరు బండలింగాపురం. ఓకే. అక్కడ పుట్టి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ కరీంనగర్ రావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. డిగ్రీ వరకు. అంటే ఏమైనా ఉద్యోగంలో ఉన్నారా? అప్పుడు మొన్నదాకా ఉద్యోగంలో ఉండే, ఇప్పుడు రిటైర్ అయినాను. ఓకే. ఉద్యోగంలో ఉండేవాడిని. ఏం జాబ్ చేశారు సార్? బిఎస్ఎన్ఎల్ అకౌంట్స్ ఆఫీసర్. బిఎస్ఎన్ఎల్ అకౌంట్స్ ఆఫీసర్. ఓకే ఓకే రైట్. ఇకపోతే చిన్నతనం నుండి మీకు ఆధ్యాత్మిక చింతన ఏమైనా ఉన్నదా మీ పేరెంట్స్ ద్వారా కానీ? అదే పేరెంట్స్ తోటి అయితే మనం చిన్న గుళ్ళు గోపురాలకే వెళ్ళేది సార్. వాళ్ళు ఎంబట తీసుకెళ్ళేది. ఆధ్యాత్మికం అంటే గింతే వరకే తెలుసు. మీ పర్సనల్గా? మా పర్సనల్గా. ఇక మామూలుగా గురువులు అది అంటే వాళ్ళు కొంచెం మామూలుగా కాషాయదారులు సన్యాసులు లాగా ఉంటారు. వాళ్ళతోటి పోవడం అంటే కొంచెం కష్టం అని చెప్పి ఆ ఫీల్డ్ టచ్ చేయలేదు అసలు. అటు వెళ్ళలేదు అసలు. మామూలుగా ఏదో పండుగలు వస్తే ఇంట్లో పూజలు చేసుకుంటాం, ఇంట్లో పూజలు చేయడం, గుళ్ళల్లోకి వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఓకే. బుక్స్ మీరు ఏమన్నా ఆధ్యాత్మిక బుక్స్ ఏమైనా చదువుతారా? రామాయణం కానీ, భారతం కానీ, అవన్నీ చదివినాం. భగవద్గీత కానీ? చిన్నప్పుడు రామాయణం అవన్నీ చదివినాం. చందమామ కథలలో కూడా బాగా చదివినాం. అప్పుడు ఎంతవరకు ఏమి గ్రహించగలిగారు మీరు? మొత్తం రామాయణం అంతా తెలుసు సార్. మహాభారతం కూడా దాని గురించి అంతా బాగా తెలుసు. అన్ని వాటిలో ఉన్న సారం తర్వాత ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఎక్కువ తెలుస్తుంది. అంటే ముందు చిన్నప్పటి సంగతికే మాట్లాడాలి. ఓకే. మీరు ఇంకా ధ్యానంలోకి రాలేదు, పత్రికారి పరిచయం లేదు. మీరు ప్రస్తుతానికి ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం కదా. అప్పుడు పరిస్థితే మనం మాట్లాడాలి. అంతే. ఓకేనా? సరే. అంటే ఎడ్యుకేషన్ ప్రకారంగా హై స్కూల్ స్టడీస్, కాలేజ్ స్టడీస్ అవుతున్నాయి. వీటితో పాటు రామాయణం, మహాభారతం ఇటువంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదువుతున్నారు మీరు. భగవద్గీత చదవలేదు సార్. చదవాలి కానీ రామాయణ శ్లోకాలు వచ్చు కానీ అన్ని చదవలేదు. ఓకే ఓకే. రామాయణం అప్పుడు అవన్నీ చదువుతుంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? మంచిగా ఉండేది సార్. లవకుశ సినిమా అయితే అద్భుతంగా, పద్యాలు అవన్నీ బాగా ఉండేది. ఎన్టీ రామారావు గారు రాముడు అని అంటే, కృష్ణుడు అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. ఎన్నిసార్లు చూస్తుంటారు ఆ సినిమాని? చాలా బాగా సార్. ఇప్పటికీ చూస్తుంటా సార్. చాలా నచ్చిన సినిమా నాకు. ఓకే ఓకే. పద్యాలు కానీ అవి కానీ ఓకే బాగుంటాయి. అంటే మొత్తానికి ఆధ్యాత్మిక వైపు లాగబడుతున్నారు. అప్పుడు ఉండే సార్ లాగబడుతున్నారు అనేది చిన్నప్పుడు తెలుసు. తర్వాత ఇక మరి ప్రాపంచికంగా వచ్చేసరికి మరి ఉద్యోగాలు నీకు అవ్వటం, వివాహం, పిల్లలు, ఇది రొటీన్. రైట్. మరి ఈ పరిస్థితుల్లో మీకు ధ్యాన పరిచయం ఎప్పుడైంది? ధ్యాన పరిచయం అంటే 2015లో మా మిత్రురాలు ప్రమీల మేడం ద్వారా అక్కడ కోమల వాళ్ళ ఇంట్లో పత్రిజీ గారు వచ్చిరంటే వెళ్దాం రండి అని ఆమె తను తీసుకెళ్లారు. చూడటానికి తీసుకెళ్లారు. ఆమె మనం ధ్యానం ఉంటుంది చూద్దాం దా అంటే నేను వెళ్ళాను. అక్కడ చూశాను అసలు గురువు అంటే ఏంది, ఇలా ఉన్నాడు మంచంలో కూర్చుండి అందరు చుట్టూ కూర్చున్నారు, భలే ఉన్నాడు ఏంది, మళ్ళీ అందరూ పాద సేవ చేస్తారు, తాళ్ళు వస్తారు, అందరు చేస్తారు. ఇవన్నీ చేస్తుంటే గురువు అంటే ఇలా ఉంటాడా? అసలు ఏదో కాషాయ దారం, కుంకుమ విభూతులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏం లేవు అసలు. అందరికీ దూరంగా ఉండాలి, చాలా డబ్బులు ఉంటేనే రానిస్తారు దగ్గరికి, ఇట్లాంటి అవగాహనతో ఉన్న వ్యక్తిని ఆ సార్ను చూసేవారు కల్లా అసలు ఎంత సింపుల్ గా ఉన్నాడు అనేది రివర్స్ లో. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ అరుణజ్యోతి మేడం గారు ఉంటారు, వారి ద్వారా మనం ధ్యానం నేర్చుకోవాలని మేడం మళ్ళీ ప్రమిళ గారు ధ్యానంని
అరుణజ్యోతి ద్వారా పరిచయం చేశారు. ఓకే ఓకే ఇక మేడం మమ్మల్ని గట్టిగా పట్టుకుంది. ఓకే లేదు మీరు ధ్యానం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే ఇక అన్ని పరిస్థితుల వలన ధ్యానం ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. అట్లాగే 2016లో ధ్యాన మహాయజ్ఞానికి కూడా వెళ్ళాం. పత్రిజీ గారిని అక్కడ దగ్గర నుంచి చూడడం జరిగింది. అట్లాగే ధ్యాన కుంభు ఋషికేశ్ కూడా వెళ్ళడం జరిగింది. ఋషికేశ్లో కూడా సార్ని బాగా దగ్గరగా చూడడం జరిగింది. నేను డిఎల్ఎన్ శాస్త్రి గారు సార్ అందరం ఒక దగ్గరనే కూర్చున్నాం. అసలు సార్ అసలు వాళ్ళతో చిన్నపిల్లల్లాగా ఆడుకుంటుండు, మిత్రుల్లాగా, కొంచెం వాళ్ళు ఫ్రెండ్షిప్ మిత్రులాగా. అసలు ఏంది గురువు ఇంత సింపుల్గా ఉంటాడా అని అప్పుడు బాగా అర్థమైంది. తర్వాత ఇంట్లో చెప్పిన విషయం ఏంటంటే చాలా సింప్లిసిటీగా చెప్పిండు సార్. అసలు ధ్యానం అంటే ఏదో స్ట్రిక్ట్ కూర్చోవాలి, ఏదో చేయాలి, ఆసనాలు వేయాలి అలా చెప్పకుండా సార్ ఎక్కడదక్కడ మీరు వీలున్నంత వరకు చేయండి, శ్వాస మీద ధ్యాసనే పెట్టండి, ఎక్కువ ఏం లేదు. ఇలాంటి కండిషన్స్ ఏమి లేవు కండిషన్స్ ఫ్రీగా ఉన్నాయి, స్వేచ్ఛగా ఉంది. ఎంత గొప్పవాడు ఈ గురువు అసలు. ఓకే ఇక అక్కడనే ధ్యాన మహాయజ్ఞంలోనే శాకాహారం గురించి కూడా పరిచయం అయింది సార్. అక్కడ ఇక మన బాలకృష్ణ సార్ క్లాస్కి వెళ్తే శాకాహారం ఉన్న వాళ్ళే ఇల్లు ఉండాలంటే అప్పుడు అర్థమైంది, ఓహో శాకాహారిగా మారాలి, ఇందులో తిరగాలంటే అప్పుడు శాకాహారిగా మారాలంటే అప్పుడు పత్రిజీ గారు కూడా అదే చెప్పారు. అక్కడ మన ధ్యానం దాంట్లో మార్నింగ్ మెడిటేషన్ దాంట్లో క్లాసులో చివరికి స్పీచ్ ఇస్తారు కదా సార్, ఓన్లీ శాకాహారిగా మారాలి, ఎక్కువ శాకాహారులు అందరినీ మార్చాలి, ప్రపంచం శాకాహారం అయిపోవాలని సార్ చెప్పడం వల్ల ఇక శాకాహారిగా 2017 నుంచి మారాలని నిశ్చయించు మారిపోయారు. మీ ఒకళ్ళైనా మీ కుటుంబ పరంగా? మా ఆవిడ మొదటి నుంచి శాకాహారం, నేను మీకున్న మాంసాల నుంచి మీరు మారిపోయాను. సో ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆవిడకి ఒకట మీకు ఒకట లేదు. రైట్ సార్. ఇంకపోతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతాలు ఈ చదివారు, కొంత అవగాహన ఉంది మీకు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా అద్భుతంగా ఫీల్ అయినాము సార్. ఎక్కడెక్కడికో వెళ్ళినాము, అసలు ఎన్నో లోకాలు చూసినట్టు అనిపించింది ధ్యానంలో. ఏదో ఏంజిల్స్ కనిపించేది, ఏదో కనిపించేది, ఎక్కడెక్కడనో తిరిగేది. అసలు ఏంది ఇట్లా కనిపిస్తున్నాయి అంటే మేడం అడుగుతుంటే ఏం కాదండి మంచిగా ఉంటుంది అవన్నీ చూడాలి అంటే ఫస్ట్ సెట్టింగ్లోనే అట్లాగే జరుగుతుంటే అద్భుతంగానే ఉండేది. కొంచెం ఈ తర్వాత ఇబ్బందిగా ఉన్నా కూడా మంచిగానే కూర్చుండేది. తర్వాత ఇక అక్కడ ధ్యాన మహాయజ్ఞంలో అయితే 5 to 8 కంపల్సరీగా అదైతే చాలా అద్భుతంగా ఉండేది. ఆ మ్యూజిక్ మెడిటేషన్ 3 గంటలు ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ మ్యూజిక్ కోసమే నేను లవర్గా అక్కడ కంపల్సరీ ఉండేది. అంత 5,000 మందిలా ధ్యానం చేస్తుంటే ఒక అద్భుతమైన లోకాలకి ప్రయాణం చేసినట్టు అనిపించేది. అంటే ప్రయాణం చేసినట్లు అనిపించడం వేరు, చేయటం వేరు. రియల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాకు. అదే అక్కడికి వెళ్ళేవాడిని, వెళ్తుంటే ఏదో ఎంతో మంది గురువులు కనిపించేవారు. వీళ్ళంతా ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, అసలు ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది, ఇవన్నీ గమనించుకుంటా తర్వాత నేను ఇక ధ్యానంలో మనం ఖచ్చితంగా ఇలా పాటించాలి, ఇవన్నీ ఆధ్యాత్మిక సూత్రాలన్నీ నేర్చుకోవాలి, అవన్నీ ఆ పద్ధతిలో అప్పుడు రావడం ఆసక్తి పెరిగి మంచిగా ఇంప్రూవ్ అవ్వగలిగాను. రైట్. అంటే ఇప్పుడు నిద్రలో మనం కలగంటాం. అవునండి. ఫిజికల్ బాడీ మన మంచం మీదే ఉంటుంది, మీరు మాత్రం బయటికి వెళ్ళి అన్ని తిరుగుతున్నారు కానీ అదొక బాడీ. కానీ ఈ బాడీ ఇక్కడే ఉంది కదా, మళ్ళీ ఆ బాడీ ఏంటి ఎప్పుడు మీకు ఆలోచన వచ్చేదా? తర్వాత ఇక మనం విజ్ఞానం నేర్చుకున్నప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలను చదివినప్పుడు అప్పుడు ఈ సూక్ష్మ శరీరయానము ఇలాంటివన్నీ అసలు అప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా అప్పుడు వచ్చింది, అవగాహన అప్పుడు వచ్చింది. అనుభవాలు ముందే వచ్చేస్తాయి, అనుభవాలు వచ్చినాయి కానీ అవన్నీ తెలియక ఈ పుస్తకాలన్నీ అప్పుడు వచ్చి ఇలా ఉంటుందా అసలు వ్యవస్థల ఇంత ఉంటుందా అని అప్పుడు తెలుస్తాను. అంటే కొంతమందికి అనుభవాలు అయిన తర్వాత కానీ జ్ఞానం కాదు, మీకు జ్ఞానానికంటే ముందు అనుభవాలు వచ్చేస్తాయి కానీ ఏ అనుభవం ఎందుకు వస్తుందో తెలియదు అప్పటికి. ఓకే. మరి పైకి వెళ్ళిపోయి ఎంతెంతమంది కలుస్తాం అవన్నీ నడుస్తున్నాయి కదా, ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు అప్పుడు? చాలా బాగుండేది, గమ్మత్తా అనిపించేది. అసలు ఏంది వీళ్ళ ఇట్లాంటి లోకాలు కూడా ఉంటాయా, ఇంత అద్భుతంగా ఉంటుందా, తర్వాత ఇలా నేర్చుకుంటూ ఉంటుంటే అసలు ఏం జరుగుతుంటుంది, వాళ్ళని అసలు మనం ఇంకేం అడగాలి అని మళ్ళీ మన గురువు గారిని అడిగితే మీరు వాళ్ళని క్వశ్చన్ వేయాలి, క్వశ్చన్ వేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చెప్తారు అని చెప్పేవారు అనమాట. ఏం లేదు, ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు కానీ గరికపాటి నరసింహరావు కానీ బయట ప్రవచనాలు నడుస్తుంటాయి, మనం అందరం అక్కడ పోతాం కూర్చుంటాం, ఆడు చెప్పింది వింటున్నాం కదా, అంతే కదా. సేమ్ అలాగే మీరు యాస్లకి వెళ్తున్నారు పైకి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అక్కడ గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. ఇక్కడ మనం గరికపాటి అని తెలియకపోతే ఏంటి అని ఎలా అడుగుతాం, అక్కడ కూడా మనం అడగవచ్చు. అదే సార్ చెప్పారు మీకు అడగమని? సార్ చెప్పారు అదే. తర్వాత సార్ మా ఇంటికి కూడా రావడం జరిగింది. సార్ ఇక బాగా దగ్గరగా కూర్చొని చెప్పా ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఏం చేస్తాను, ఏం కథ, ఇంతమంది జమ చేసినావు, బాగానే చేస్తాను అని. పైన పిరమిడ్ కడుతున్నాం సార్ అంటే పైకి ఎక్కలేకపోయింది సార్ అప్పుడు 2020లో. అయితే ఇక సార్ చెప్పిన సూత్రాలలోనే పిరమిడ్ కట్టుకోవాలి, అన్ని
పిఎంసికి పాటుపడాలి. తర్వాత శాకాహార ప్రచారాలు ఎక్కువ చేయాలి. ఓకే. ముఖ్యంగా శాకాహారం ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానము ప్రచారం చేయాలి. రైట్. ఇది మెయిన్ సూత్రం. అదే సార్ చెప్పింది. సార్ సూత్రాలను ఎక్కువ పాటించాలనేదే ధ్యానం ఇక్కడ. బాగుంది. ఎందుకంటే గురువుగా ఉన్నారు కాబట్టి ఆయన మాటే ఆయన మనకు వేదం. మాటనే మనకు వేదం అయిపోయింది. గురువు మాట వేదం అయిపోయింది. అంతే సార్. సరే సరే. మరి ఇప్పుడు గురువు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు మనకు 3 పద్ధతులు చెప్పారు సార్. ఎస్ సార్. ఒకటి సాధన, సాధన అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత. మనం శక్తివంతంగా ఎదగడానికి సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు అఖండ ధ్యానంలో 3 గంటలు ఒక సీటింగ్ కూర్చున్నారంటే సాధనా పనులని అర్థమైపోయింది. అంతే. ఇంకా రెండో స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవమన్నారు. మీరు చిన్నప్పటి నుంచే రామాయణ మహాభారతాలు చదివి ఉండటం వల్ల ఇప్పుడు మరి సారు ప్రపోజ్ చేసిన బుక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మంచి బుక్స్ చదివితే జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతుందని చెప్పి అన్నారు కదా. అట్లా మీరు మన పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఏం బుక్స్ చదవగలిగారు? ఎక్కువ తులసీదళం చదివిన సార్. తులసీదళం. ఓకే. సార్ది అద్భుతమైన పుస్తకం, అద్భుతమైన ఒక పుస్తకం అది. ఓకే. తర్వాత ఇక మన సేతు విజ్ఞానం ఎక్కువ చదివినాను. ఓకే. నక్షత్రమిత్రులు ఇట్లాంటివన్నీ బాగా పుస్తకాలు చదివినాము. ఆ ఫీల్డ్లో ఎక్కువ సేతు సైడే ఎక్కువ వెళ్ళినాము యాక్చువల్లీ. ఎక్కువగా నక్షత్ర మిత్రులు బుక్ చదివారు కదా, ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఆ బుక్ చదివి? అసలు అదే ఇలాంటి లోకం ఉంటుందా అనిపించింది సార్. అసలు ఆ పుస్తకం చదువుతుంటే అసలు గోడ ఉంటుంది, ఆ గోడ దాటాలి, ఇవన్నీ అద్భుతమైన ప్రయాణం. మనం ఇంకొక లోకంకి వెళ్తామా, తర్వాత మనకు ఒక ఆత్మ ఉంటుంది అనేది విషయం కూడా అక్కడ అర్థమవుతుంది. బాగా అర్థమవుతుంది. మనం ఒక ఆత్మ పదార్థము, మనం ఒక ఆత్మ. అసలు ఇట్లా ఉంటుంది. అంతకుముందు ఏమి తెలియదు ఇట్లాంటివి. ఇలాంటి పదార్థాలని మనము ఆత్మ అనే విషయం బాగా అర్థమైందని ఈ పుస్తకాల ద్వారానే ఎక్కువ తెలిసిపోయింది. ఎక్కువ బాగా తెలిసింది పరిస్థితి. అందుకని ఇప్పుడు భగవద్గీత కూడా మనకి నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని పదే పదే చెప్తారు. కానీ బట్ ఆత్మానుభూతి పొందిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు గీతలు కూడా చెప్తారు కదా, వేలాది మంది నన్ను కావాలని కోరుకోవచ్చు, కానీ 100 మంది సాధకులు వస్తారు. తర్వాత ఇందులోకి వచ్చినాకనే ఆ భగవద్గీత పత్రిజీ గారి పుస్తకం తీసుకొని చదవడం జరిగింది. బొమ్మలతో పాటు సారు నానా తాత్పర్యాలు అన్ని అద్భుతంగా వివరించి రాసి పెట్టారు సార్. అది అద్భుతంగా చదవడం జరిగింది. ఏం గ్రహించారు దాంట్లో? ఏం గ్రహించడం అంటే మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఇదే ఎక్కువ సార్ అందులో ఉన్నది. నేను కాదు, అంతా భగవంతుడే, అంతా మిథ్య. అప్పటికి మీరు ఇల్లు కట్టి పిరమిడ్ కట్టేశారా? ఇల్లు కట్టినాం సార్. ఇంకా పిరమిడ్ సారు చెప్పినాకనే కట్టినాము. 2020లో పిరమిడ్ కట్టినాము. పిఎంసి దానికి కూడా 3 షేర్స్ మా కుటుంబ పరంగా కట్టడం జరిగింది. 1,50,000 రూపాయలు. తర్వాత ధ్యాన జగత్కు 10,000 చందా కూడా కట్టడం జరిగింది. శాశ్వత చందా వస్తుంది సార్. ఇంకా 4 పుస్తకాలు వస్తాయి, 4 పంచుతూ ఉంటాం మేము. ఓకే. ఓకే. ప్రతిసారి. ఇంకా ఏమున్నది, అందరికీ ఎక్కువ శాకాహార ర్యాలీలకు వెళ్తుంటా సార్. మెయిన్గా తీసుకెళ్తుంటా నా కార్లోనే, నా వాహనాలని అందరిని తీసుకెళ్ళి అందరినీ మోటివేట్ చేస్తూ అందరినీ దగ్గరగా ఈ పిఎంసీకి రావడానికి. ఇంకా పిఎంసీలో నాకు ఇక ఈ పిఎస్ఎస్ఎంలో చెప్పడానికి ఏంటంటే అసలు ఏదైనా జబ్బు ఉంటే ఏదైనా ఇలా జరిగితేనే ఎందుకు రావాలి, మామూలుగా అందరూ నేర్చుకోవాలి. కాబట్టి విద్యార్థులు కూడా ఇది నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అసలు ఈ జ్ఞానం పెరగాలి, అది ఒకటి ఉండే సార్. అందుకే స్కూళ్ళల్లో ఎక్కువ చెప్పడానికి చేస్తుంటాం. మేడం ద్వారా కూడా, అరుణజ్యోతి మేడం ద్వారా కూడా మేము చాలా స్కూళ్ళల్లో కూడా వెళ్ళడం జరిగింది, తీసుకెళ్ళడం జరిగింది. తను వాళ్ళ మేడం మేము వెళ్తూ ధ్యాన ప్రచారం ఎక్కువ కరపత్రాలకు పంచడం జరిగింది. అంటే పూర్వం కూడా మనకి గురుకుల పాఠశాలలు ఉండే, గురుకులాలు ఉండే. అప్పుడు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత పంపించేవాడు. రాను కల్చర్ మారిపోయింది. అమ్మా నాన్న దగ్గర నుంచి మమ్మీ డాడీ వచ్చేసింది, ఇంగ్లీష్ సంస్కృతి ఇంగ్లీష్ వచ్చేసింది. అక్కడి నుంచి అసలు గురుకులాలు వెళ్ళిన తర్వాత దేహం అంటే ఏంటో ఆత్మ అంటే ఏంటో చెప్పేవాళ్ళు లేదు. మీడియం అంతా ఇంగ్లీష్ అయిపోయింది, మాతృభాష పోయింది, తల్లిదండ్రుల గౌరవం ఇలాంటివన్నీ జరుగుతుంది. బాగుంది సార్. ధ్యానంలో మీకు ఇంక ఇవన్నీ కలిసినాయి కదా. ఇప్పుడు సారు ఇక్కడికి కనుక కరీంనగర్ వస్తే మీ ఇంటి దగ్గర దిగుతారని చెప్పి అంటున్నారు. మరి దిగినప్పుడు ఫ్రీగా ఉంటారు కదా, మీరు ఏమైనా ఎక్కువసేపు మాట్లాడటం కానీ? ఇక సార్ వచ్చినప్పుడు జనం కూడా ఎక్కువ వస్తారు. ఇక సార్ తోటి కలిసి మాట్లాడుతుంటాం. సార్ పాదసేవ చేయడం, తర్వాత దగ్గర ఉండి కూర్చోవడం. సార్ కూడా తక్కువనే మాట్లాడతాడు వాస్తవంగా, ఏం చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నావు. అందరూ ఇక ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళందరితో కూడా సార్ మింగిల్ అయిపోతుంటారు. ఇలా కార్యక్రమాలలోనే ఎక్కువ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. బుక్స్ మరి ఇప్పుడు ఈ బుక్స్ నక్షత్ర మిత్రులు అవన్నీ అన్న కదా, ఈ మరణం లేని మీరు అట్లా, తర్వాత ఈ నక్షత్ర లోకాలని, అటువంటి బుక్స్ కూడా బాగా చదివారా? ఓకే. మీ సాంగత్యాలు ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద డిస్కషన్ ఉంటుంది మీకు? సజ్జన సాంగత్యాలు అంటాం కదా, సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు? ఎక్కువ ఇవి ఆత్మ పదార్థాల మీదనే జరుగుతుంది. తర్వాత దివ్య లోకాలు, తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను చేసిన అప్పటి మనం
ధ్యానంలోకి రాకముందు చేసిన పాపాలకు క్షమాపణలు అడగడం అనేది కూడా గొప్ప విషయం అనిపించింది సార్. కరెక్టే కదా. ఇది ఒకటి నేర్చుకున్నా సార్ ఇందులో. అంటే సెల్ఫ్ రియలైజేషన్. ప్రతి ప్రాణికి, ప్రతి మొక్కకు, ప్రతి వ్యక్తికి, ప్రతి వాటికి క్షమాపణలు చెప్పడం అనేది నా మనసుల ద్వారా అవన్నీ చెప్పడం ద్వారా నేర్చుకొని చెప్పడం జరిగింది సార్. భిక్ష పెట్టడం అనేది తక్కువైన విషయం కాదు. సెల్ఫ్ రియలైజ్ అయితే కానీ వాటన్నిటికీ క్షమాపణలు చెప్పుకుంటా ముందుకు పోవాలి. పత్రిజీ గారు కూడా అదే చెప్పేవారు. జీసస్ చెప్తాడు కదా సార్, జీసస్ సెలవేసే మూమెంట్లో ఒక పక్కన చేతులు పెట్టి మేకులు కొడుతున్నారు, రక్తం కారుతుంది, కానీ కింద ఉండే వాళ్ళంతానే ఆహా ఓహులు కొడుతున్నారు వాళ్ళు. అప్పుడు జీసస్ ఓ మాట అంటాడు మనకి, అయ్యా దేవా వాళ్ళు ఏం చేస్తున్నారు మూర్ఖులు, వాళ్ళకి అర్థం కావట్లా, దయచేసి వాళ్ళని క్షమించు అని చెప్పి అంటాడు. అంతే. అంటే వాళ్ళకి మేకులు కొట్టి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళని క్షమించమని పనగాడు. అంటే అంతకంటే క్షమాహృదయం. అంతే సార్, గొప్ప క్షమాహృదయం కదా. క్షమాహృదయం అంటే కరుణ, అది ఇందులో బాగా నేర్చుకోవడం బాగా వచ్చింది మీకు, బాగా వచ్చేసింది. ఒక్కసారి క్షమాగుణం కనుక మనకు వస్తే ఇంక జీవితంలో ద్వేషం అనే బీజాలు ఏముండవు. ఎవరిని ద్వేషించం, మనం అందరినీ ప్రేమిస్తాం, అందరిలోనూ దైవత్వాన్ని చూస్తాం. మరి శాఖాహార ర్యాలీలు ఇన్ని బాగా చేస్తున్నారు కదా, ఆ ర్యాలీ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంటా. అసలు అందులో నడుస్తుంటే నా లోకం నేనే మర్చిపోతుంటా. మొత్తం అందరినీ కరపత్రాలు పంచడం, అందరికీ చెప్పడం, అందరినీ తీసుకెళ్ళడం, ఆ కార్యక్రమం అంతా విజయవంతంగా జరగాలని పాటుపడడం, క్రమశిక్షణతో ఉండడం, ఇవన్నీ అందరికీ చెప్పడం బాగా జరుగుతుంది సార్. అయితే ఎక్కడ జరిగినా కూడా వెళ్తున్నాం. ఇప్పుడు మెగా శాఖాహార ర్యాలీలు అన్నిటికీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ జరిగినా కూడా ఇంట్రెస్ట్ బాగా. శాఖాహార ర్యాలీలు అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. తర్వాత ఇంకా సారు చెప్పిన విధానంలో ఏంటంటే ఎక్కువ మనం శాకాహార ప్రచారమే ఎక్కువ చేయాలి, ఈ మా లోకమంతా శాకాహారమే కావాలి. దానివల్ల అసలు ఇంత గొప్పగా చెప్పిన గురువు ఈ సార్ ఒక్కడే, వేరే ఏ యూనిట్ కూడా చెప్పదు సార్. ఈవెన్ వేరే సంస్థలు అవి కూడా ధైర్యంగా చెప్పలేవు శాకాహారంగా అండి అని ప్రజలకు. అయితే ప్రతి గురువుకి శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదని తెలుసు, కానీ ఇంత ఉద్యమ రూపంలో బయటకు వచ్చి అన్నది ప్రజలకు చెప్పాలంటే ధైర్యం చెప్పేది మన గురువు ఒక్కరే. ఒక పిఎస్ఎస్ మూమెంట్ ఒకటే పత్రిక ఇచ్చినటువంటి ఫోర్స్ కదంతా. అంతే, బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ధ్యానం ఇవన్నీ చేసుకుంటారు కదా, మీరు పిల్లలకి ఎట్లా క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు స్కూల్స్కి వీటన్నిటికి? పెద్దవాళ్ళు కూడా ఎవరైనా క్లాసుకు రమ్మని పిలిచి వెళ్తుంటారు మీరు? వెళ్తాం. అంటే నేను వెళ్తాను సార్, వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ మా ఇంట్లో పిరమిడ్ కూడా ఉంది కదా, అక్కడికి వస్తారు. మేడం కూడా వస్తారు, అరుణజ్యోతి గారు వస్తారు. వాళ్ళు కూడా అన్ని క్లాసులు జరుగుతుంటాయి, రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. ఎవరు ఇక్కడనే జరుగుతాయి మా ఇంట్లో జరిగి ఇక్కడనే మనం అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేపిస్తుంటాం అన్నట్టు. ఓకే, అంటే మొత్తం జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగి ఇక్కడే మొత్తం మీటింగ్లు కానీ. దీనికి ఒక అసోసియేషన్ పెట్టినాం మేము, దీనికి రిజిస్టర్ చేసినాం కరీంనగర్ పిఎస్ఎస్ఎం అని, పత్రిజీ గారి దయ వల్ల. ఓకే, దానిలో మీ పాత్ర? నాదేమో సెక్రటరీ సార్, మేడం ఏమో ప్రెసిడెంట్. ఒక విధంగా ప్రెసిడెంట్ కంటే సెక్రటరీకే బాధ్యతలు ఎక్కువ. ప్రెసిడెంట్ అందరినీ మనం కొన్ని డబ్బులు కలెక్ట్ చేసినా, ఏదన్నా సహాయాలు చేసినా, అవన్నీ చేయాలన్నా కూడా అన్ని చేపిస్తుంటాం సార్. ఓకే. ఇంకేం చెప్పండి. ఇంక ఇప్పుడు ఈ బుక్స్ మనకి ఇంత చదువుతున్నారు కదా, మీరు ఆ నాలెడ్జ్ ఏం మీరు తీసుకుంటారు, క్లాసులు చెప్తుంటుంటారు, వాళ్ళు అడిగిన వాటికి మీరు చెప్పడం కానీ, ఇంకా మిగతా వాళ్ళు వచ్చి క్లాసులు చెప్పేటప్పుడు గమనికలు కానీ ఎట్లా ఉంటుంటాయి? బాగుంటాయి సార్. అవి మనం మార్పు అనేది జీవితంలో ఇలా జరుగుతుంటుందా, అసలు మారడానికి మనం వచ్చినాము ఈ ధ్యానం వల్లనే ఇలా మన జీవితం మారిపోయింది. ధ్యానం ముందు ఒక లెక్క, ధ్యానం తర్వాత ఒక లెక్క అన్నట్టు అయిపోయింది సార్. పత్రిజీ గారు ఇలా మార్చగలిగినారు, అసలు ఇంత సింపుల్ గురువు ఎలా మార్చగలిగిన నన్ను అని ఎప్పుడు అనుకుంటాను సార్. నేను ఇలా మారిపోతానని ఎప్పుడు అనుకోలేదు. మీరు ఎట్లయితే బిఎస్ఎన్ఎల్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారో, పత్రిక గారు కూడా ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు, కోరమండల్ ఫర్టిలైజర్స్ కొన్ని జిల్లాలకు ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి ఉన్న సంస్కార ఫలంతో ధ్యానం అయితే చెప్తుండేవాళ్ళు, కానీ తృప్తి కలిగేది కాదు, ఏదో లోటు ఫీల్ అయ్యేవాళ్ళట, అసంతృప్తిగా ఉండేది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ధ్యానం చెప్తున్నప్పటికీ అసంతృప్తి. మరి ఆయనకి వివాహం అయిపోయింది, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, సంసారం అంటూ ఉంది. అయినా ఇంకెప్పుడైతే ఇక నాకు ఇది కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని జాబ్కి ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చారు, అమ్మాయి అని గాలి పీల్చుకున్నారంట ఆయన. అంటే ఒక బంధం నుంచి బయటపడినట్టు, అది ఉద్యోగం కూడా బంధంగా ఫీల్ అయింది. అంటే కారణ జన్ములు ఏ విధంగా భూమి మీదకి వస్తారు, వాళ్ళ కారణంలో వాళ్ళు, అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యే వరకు ఆ మిగిలినంతా కూడా ఎలా బంధంగా పరిణమిస్తారనేది కూడా సార్ మాటలు మనకు అర్థమవుతుంటాయి. అంతే సార్. అలాగే మీరు
ఉద్యోగంలో ఉన్న నాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంది. బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఇక మారిపోయింది. పిరమిడ్ కూడా అదే సంవత్సరంలో కట్టడం 2020లో రిటైర్మెంట్ అయింది. అదే సంవత్సరంలో కట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ పత్రిజీ గారు మన ఇంటికి వస్తే ఎంతో దగ్గరగా ఉండేది. పత్రిజీ గారు ఎక్కడ కలిసినా కూడా ఒక దేవుడిని కలిసినట్టు, ఒక భక్తుడు ఎలా అయితే అర్పించుకున్నట్టు ఇలాంటి భావన కలిగేది. తర్వాత సార్ ఎప్పుడు దగ్గరగా ఉండాలనే ఫీలింగ్ ఉండేది. అప్పుడెప్పుడు పరిపూర్ణానంద గారి ఛానల్లో, భారత్ టీవీ ఛానల్లో సార్ ఒక అరగంట వస్తే చాలు అన్నట్టు మన ఇంట్లోనే ఉన్నట్టు ఫీల్ అయ్యేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అప్పుడు సారు డైరెక్ట్గా జూమ్లలోనే వచ్చి కూర్చుంటాడు. డైరెక్ట్ టీవీ 10:30కి పోయి కూర్చుంటున్నా అక్కడ. సార్ ఎప్పుడు చెప్తాడు, ఏం చెప్తాడు, అసలు ఎంత అద్భుతంగా మన ఇంట్లోనే ఉన్నట్టుగా. యాంగ్జైటీ ఆ పీరియడ్లో బాగా ఎన్లైటన్మెంట్ వచ్చేసింది. అన్ని గమనించేవాళ్ళు బాగా, అన్ని సార్ ఎలా చేస్తుండే, ఏం కథ, ఇట్లా అసలు ఎలా ఇలా మన ఇంట్లోనే ఉన్నట్టుగా. అప్పుడు ఇంకా బాగా దగ్గరగా అయిపోయింది. సార్ ప్రత్యక్షంగా కంటే టీవీల ద్వారా, మనం జూమ్ మీటింగ్ల ద్వారానే ఇంకెక్కువగా అప్పుడు బాగా ఇష్టంగా చూసినాం అన్నట్టు. మన ఇంట్లోనే సార్ ఉన్నాడు, చెప్తాడు, అసలు ఎంత బాగుంది ఇది అని అనిపించేది. ఓకే, మరి ఇప్పుడు మీరు పిరమిడ్కి మన ధ్యాన మహాయాగాలకి వెళ్ళినప్పుడు 3 గంటలు కూర్చునేవాళ్ళు కదా, అట్లాగే ఇంటి దగ్గర కూడా మీరు ధ్యానం చేసేవాళ్ళు కదా. మీరు పిరమిడ్ కట్టారు, ఇప్పుడు మీరు బయట కూర్చొని చేసిన దానికి మీ పిరమిడ్లో కూర్చొని చేసిన దానికి ఆ డిఫరెంట్ ఏం గమనించారు మీరు? బయట కూర్చొని చేసిన దానికి పిరమిడ్లో కూర్చొని చేసిన దానికి ఎక్కువ శక్తి వస్తుంది సార్. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఎనర్జీ. అందులో కూర్చుంటే అసలు లోకమే తెలియదు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం జరుగుతుంది, ఇంత తొందరగా అయిపోయింది ఆ ధ్యానం అనే ఫీలింగ్ కలుగుతుంది ఎన్ని గంటలు చేసినా కూడా. బయట చేస్తే ఇక మామూలుగా సామూహిక ధ్యానం చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అందులో పిరమిడ్లో చేస్తే ఎక్కువ అద్భుతంగా ఉంటుంది. సార్ కూడా అదే చెప్పేవారు, పిరమిడ్లు కట్టాలి, ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉండాలి, ఇంటింటా ధ్యానం చేయాలి, ఇట్లాంటి అన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి, ఇట్లాంటివి అన్నీ చెప్పేవారు సార్. సార్ ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్, మీరు పిరమిడ్ కట్టాలి, కట్టాం అంతేనా? అంతే సార్, ఇన్స్పిరేషనే. ఇప్పుడు మీ గత జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి మీరు ఎప్పుడైనా పోల్చి చూసుకుంటుంటారా? మీ అలవాట్లు కానీ, మీ ఆహారపు అలవాటు కానీ ఇప్పుడు పరివర్తన అంటే వేరే వాళ్ళు చెప్తారు సార్, ఇక మన చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు నువ్వు బాగా మారిపోయినావా. ఓకే, మారిపోయినావు అంటే ఇక మరి ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ మీరు కూడా షాకారు కావాలంటే అబ్బో అనుకుంటే వాళ్ళు అటు ఇటు వెళ్తుంటారు. అయినా కూడా వాళ్ళని పట్టుకొని ఏదో ఒకటి ధ్యాన చందాలు అవి అన్నీ రాపిస్తుంటా. ఓకే ఓకే, అంటే మ్యాగజైన్ చందాలు రాయిస్తుంటారు ధ్యాన మహాయజ్ఞం అప్పుడు మ్యాగజైన్లకి ధ్యాన జగత్ అయితే మ్యాగజైన్ కంపల్సరీ రాపిస్తా. ఇప్పుడు మా చెల్లెలు బావకు వాళ్ళకి పంపిస్తుంటా, తర్వాత మా ఊర్లో 2-3 ఈ ధ్యాన జగత్కి అయితే బాగా కేశవరాజు గారి ద్వారా ఎన్నో అసలు డొనేషన్స్ జరుగుతుంటాయి, అన్న బాగా జరుగుతుంటాయి అక్కడ కూడా. రైట్ సార్, ఇప్పుడు మరి సార్ ఫిజికల్గా ఉన్నప్పుడంతా ఇట్లా ఫీల్ అవుతున్నారు కదా మీరు, మరి ఇప్పుడు యాసిల్గా ఉన్నప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు పైలోకానికి వెళ్ళిపోతున్నారు, మీరు అడగాలి అని చెప్పి సార్ అన్నారు కదా, మీరు మాస్లో కనపడగానే కదా మీరు అడగాలన్నారు. అట్లా ఒకవేళ ఈసారి కూర్చున్నప్పుడు అడగాలి అనే ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి మీకు? వచ్చినాయి. ఏమైనా అడిగారా? సార్ ఏం చెప్పాలి, ఎప్పుడు నవ్వుకుంటూనే పోయింది, నీ పని నువ్వు చేయవా అనుకుంటా పోతాడు. అవును కరెక్ట్. అంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా పైలోకానికి వెళ్తున్నారు కదా, యాసిల్గా వెళ్తున్నారు కదా, అక్కడ కనపడిన వాళ్ళని ఎప్పుడు అడిగారా? వేరే వాళ్ళని ఎవరిని అడగాలి, ఏం క్వశ్చన్స్ కానీ ఇది కానీ, ఊరికే వెళ్ళటం. అయితే లోకాలు ఉన్నాయని కన్ఫర్మ్ అయింది మీకు, అంతే. భూమి అనేది ఇది ఒకటే కాదు, మొత్తాన్ని పైన చాలా చాలా లోకాలు ఉన్న విషయం ధ్యానం ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. రైట్ రైట్, పరిస్థితి బాగా. ఇంకేం చెప్పండి, మీరు ఇప్పుడు మీరు పత్రిక గారి దగ్గర నుంచి అదనంగా మీరు తెలుసుకున్న జ్ఞానం ఇంకేముంది? అదే పత్రిక గారు ఆయన లక్ష్యం అదే సార్, మనం ధ్యానం చెప్పాలి, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి, తర్వాత శాకాహారులు అవ్వాలి, ఎక్కువ ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానులుగా మారాలి. ఈ 1,44,000 మందిలో నేను ఒక్కని అనే ఫీల్ తోటి దాంట్లో అందరితోటి పాటు అందరినీ తీసుకెళ్ళాలి, అందరినీ చేయాలి. ధ్యాన మాయాగం కూడా అందరినీ పట్టుకొస్తా సార్. అక్కడ కూడా మేమందరం ఒక రూమ్ కూడా తీసుకోవడం జరిగింది, పర్మనెంట్ పెట్టుకొని అక్కడ ఉంటాను. ఓకే, అక్కడ పోతే అదొక మనకు తిరుపతి పోయినట్టు. ఇప్పుడు మనం తిరుపతి పోతే ఎంత అద్భుతంగా ఫీల్ అవుతామో, ఈ కైలాసపురి కడతాలు పోతే కూడా అంత అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. మరి ఇప్పుడు సార్ చెప్తారు కదా, ఇప్పుడు నేను మీ గురువే కాదు కదా, మీ శ్వాసే మీ గురువు అంటారు కదా, దాని మీద ఏంటి మీ అభిప్రాయం? శ్వాస గురువు, అది సార్ యొక్క సింప్లిసిటీ సార్. యాక్చువల్గా సార్ ఎంత అద్భుతంగా చెప్పేసినట్టే శ్వాసే గురువు, అందులో ఎంతో అర్థాలు ఉన్నాయి. అసలు ఈ శ్వాస ఏంది, గురువు ఏంది అంటే దాంట్లో పోతే అసలు ఎక్కడ ఏముంటుంది సార్, శ్వాస అనేది మనిషికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏం కదా, అసలు జీవమే అక్కడ ఉంటుంది. ఆ జీవాన్ని నుంచి పత్రిజీ గారు ఎలా పట్టుకున్నాడు, అసలు దీన్ని ఎలా చెప్పాడు అందరికీ, చాలా అద్భుతంగా చెప్పిండు సార్. ఆ శ్వాస లేకపోతే మనిషి ఎక్కడ ఉంటారు సార్, మనిషే ఉండడు. కాబట్టి శ్వాసనే
నీ గురువు కాబట్టి నేను కాదా గురువు అంటే అట్లా కాదు సార్. శ్వాస గురువు అంటే శ్వాస చెబుతున్నది, లోపల భగవంతుడు ఉంటాడని చెప్పిండు, ఇదే వస్తుంది నీకు, అప్పుడు నేను నీకు గురువుగా మార్గదర్శకం చేస్తున్నా అని చెప్తాడు. ఇలా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సార్ మనకు అందరికీ ఇచ్చిండు సార్. మరి నా శ్వాసను గురైతే మరి మీరేంటి సార్ అని అడిగారు ఎప్పుడన్నా? అలా అడగలేము సార్. మేము అడిగేవాళ్ళం, మా శ్వాసే మా గురువు అయితే, ఎవరి శ్వాసే మా గురువు అయితే ఇక మన గురువు ఏంటి సార్ మరి అటువంటిప్పుడు మీ పాత్ర ఏమిటని. జస్ట్ ఐఎమ్ గైడ్ మాస్టర్ అని చెప్పేవాడు ఆయన. అంటే గైడ్ చేస్తారు. మీ అటువంటి వాళ్ళ ద్వారా వినుడే సార్. సార్ అంత దగ్గరగా మేము ఇంకా బాగా వెళ్ళలే కానీ అంత ఫ్రీడంగా మాట్లాడలేము కదా. అదేలేండి అంటే ఒక గైడ్ మాస్టర్ అంటే. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనయ్యా కదా, ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. కాబట్టి ఒకటి కష్టపడి చదివితే ఎట్లా సైంటిస్ట్ అయ్యాడో అదే కష్టపడితే ఎవరైనా సైంటిస్టులు అవుతారు. సేమ్ ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ మీటింగ్ కూడా ఒకసారి మంచిర్యాల అయింది సార్. మొత్తం సార్ అందరు సైంటిస్టులు అందరిని మొత్తం అన్ని రకాల వాళ్ళని పిలిపించి అక్కడ మీటింగ్ పెట్టిండు. IFSS అంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఓకే. చాలా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో పాటు కూడా సార్ మీటింగ్. అసలు సార్ ఇళ్ళందరితో ఎట్లా మాట్లాడగలుగుతాడు? వాళ్ళేమో నిష్ణాతులు విజ్ఞానవంతులు అనిపిస్తారు మనకు చూడాలి, కానీ సార్ చూస్తే సింప్లిసిటీగా ఉంటాడు. లాల్చిపోయిసామా ఈసారి అసలు సార్ మాట్లాడే ముందట వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. అసలు వాళ్ళకే సార్ విజ్ఞానం ఎక్కువ పంచగలుగుతుంది. ఎట్లా ఫీల్ అయ్యాడు మీరు? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. అసలు సార్ మన సార్ మనకి ఎంత మంచిగా చెప్తుండే ఇక్కడ వాళ్ళకి అని చాలా చాలా మంచిగా ఫీల్ అయ్యాయి. కరెక్ట్. ఎందుకంటే భౌతికత అనేది భిన్నంగా ఉన్నా ఆధ్యాత్మికత ఒకటేనే, సత్యం అనేది ఇప్పుడు ఒకటే ఉంటుంది. అందువల్ల అందరి దగ్గరికి వెళ్ళండి, అన్ని వినండి, నీ ఆత్మ పురోగమనానికి ఏం కావాలో అవి తీసుకోమని చెప్పేవాడు సార్. దానికోసం ఈ IFSS పెట్టడం. ఎందుకంటే ఇక రాబోయే కాలంలో ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉండదు, ఒకే ఒకటి ఉంటుంది. ఇన్ని రకాల సాధనలు ఉండవు, సరి అయిన సాధన ఒకటే ఉండాలి సార్, సనాతన ధర్మం. అట్లాగే ఇప్పుడు భూప్రపంచం మొత్తం మీద కూడా మానవుడికి ఆహారం కోసం ఏ జీవి హింసింపబడకూడదు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకి. ఎందుకంటే ఒకప్పుడు సార్ కూడా ఏం చెప్పేవాళ్ళే, ధ్యానం చేయండిరా, చేస్తే ఏది కావాలంటే అది ఉంటుంది, లేదంటే పోతుందని చెప్పేవాళ్ళు. తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేసేంత స్థాయిలో జనాలు మార్పు రావట్లేదు. ఇవన్నీ గమనించి నువ్వు ధ్యానం చేయకపోతే మాని బాబు, ముందు హింస నుంచి బయటికి రావాలి కదా, ముందు మాంసం తింటే మానేమని చెప్పడం ఎక్కువైంది. బట్ అలా ఎక్కువ బట్టి ఈరోజు ర్యాలీలు ఇంత ఉధృతంగా నడుస్తున్నాయి. ఇవాళ ఎక్కడెక్కడని కాదు, వేలాది మందితో ర్యాలీ చేయగలుగుతున్నామంటే ప్రస్తుత సమాజానికి ముందు ఇది కావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు 3 స్టెప్స్ ఉన్నాయి సార్ మనకి. మానవత్వం దిగదార్చేనే రాక్షసత్వం వస్తుంది, రాక్షసత్వానికి మనం ఎదిగితే మానవత్వంలో ఉంటాం. ఈ సాధన ద్వారా మానవత్వం నుంచి అయితే దైవత్వంలోకి వెళ్తున్నాం, అంతే కదా. మరి దైవత్వానికి వెళ్ళి నేనే దేవుడిని అని చెప్పి తెలియాలంటే, మానవత్వం నుంచి దైవత్వంకి వెళ్ళాలంటే ముందు రాక్షసత్వం నుంచి మానవత్వానికి రావాలిగా. అందువల్ల ఫస్ట్ ఏమిటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ర్యాలీలు. ముందు ఏ జీవి హింసింపబడకూడదు, మన లోపల కూడా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనకు అట్లాంటి ఆహారం పెట్టకూడదు. సరికాని ఆహారం. కరెక్ట్. అది సార్ కూడా ఇంకా అన్ని ఈ ఆహారం గురించి కూడా సార్ బాగా చెప్పేవారు. యుక్తాహారము, మితాహారము, సాత్విక ఆహారము, ఎన్నో రకాలుగా అసలు ఎంత మంచిగా చెప్పేటోడు సార్. అసలు ఆహారం గురించి ఇన్ని రకాలు ఉంటాయనేది కూడా అప్పుడు తెలిసేది కాదు. ఓకే. యుక్తాహారం మితాహారం ఒక మాటలోనే బోల్డ్ ఉంది సార్. అది యుక్తంగానే ఉండాలి, మితంగా ఉండాలి. ఎందుకంటే అయుక్త అయుక్తమైనటువంటి అంటే మాంసాహారం అయుక్తం, మళ్ళీ అందులో సాత్వికం, దానిలో మరి మితం. అందుకే సాత్విక ఆహారం మితాహారం అని చెప్పి చెప్పారు. ఆహారం మితంగా ఉంటే చాలా తేలిగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ తినకూడదు, నింపకూడదు పొట్ట. బాగుంది. మనకి సారు ఉన్నంతసేపు అట్లా మీ ఇంటికి రావటం కానీ, మీరు వెళ్ళటం కానీ, యజ్ఞాలయాగాలు తిరగటం కానీ, బట్ నార్త్ ఇండియా కూడా మీరు బాగా వెళ్ళేవాళ్ళు. శాస్త్రి గారితో మీకు మంచి పరిచయాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎట్లా ఫీల్ అవుతుంటారు? బాగుండే సార్. శాస్త్రి గారు లేని లోటు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు పత్రిక ఏమిటంటే, ఇప్పుడు ప్రపంచమంతా ధ్యానం కావటం కోసమే నాకు మంచి ఛానల్ కావాలని అన్నారు. అది ఛానల్ కావాలన్నప్పుడు యూట్యూబ్ ఛానల్గా మొదలుపెట్టినటువంటి మన PMC క్రమక్రమంగా శాటిలైట్ ఛానల్ అయిపోయింది. ఇవాళ దాదాపు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసుకుంటే తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారంట. అవును సార్, ఇది ఒక అద్భుతం. 10 కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఇప్పుడు మన ఛానల్ సార్ PMC పెట్టడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ సార్. అసలు ఆ సార్కి అలా థాట్ ఎట్లా వచ్చిందో అది అర్థమే కాదు. అంటే అదే సార్ పరిపూర్ణానంద గారి ఛానల్లో 3:30 ఒక అరగంట ప్రోగ్రామ్కే అంత ప్రాబ్లం అనిపిస్తే అసలు మనకే ఛానల్ ఎందుకు ఉండద్దు అనేది అప్పుడు మాలాంటి వాళ్ళకి అనిపించినప్పుడు సార్కి ఎందుకు అనిపిస్తుంది. కరెక్ట్. అలాగే జరిగింది అది. కరెక్ట్. అది మరి తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్లు ఉంటాయి, హిందీ మాట్లాడేవాళ్ళు 80 కోట్లు ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా. అందుకని నాకు PMC హిందీ కావాలన్నారు. అంటే PMC హిందీ ఉంది, PMC తమిళ్ ఉంది, PMC కన్నడ అన్నీ ఉన్నాయి. కానీ తెలుగు శాటిలైట్ ఛానల్ ఎలా అయిందో తక్కువ టైంలోనే PMC హిందీ కూడా శాటిలైట్ ఛానల్. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో హిందీ మాట్లాడేవాళ్ళు 80 కోట్ల మంది ఉన్నారంట. వాళ్ళు 80 కోట్ల మంది. మరి అటువంటిప్పుడు వాళ్ళు PMC అటు హిందీ ఏమో
80 కోట్ల మందిని, తెలుగు 10 కోట్ల మందిని ప్రభావితం చేస్తుందని అంటే సారు యొక్క ధ్యాన జగత్ అనే లక్ష్యం ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుందో తెలుస్తుంది మనకి. అటువంటిప్పుడు మరి మనం ఛానల్ బలపరిస్తే పత్రిక భావాలను బలపరిచినట్టేగా. అంతే సార్, మనం కూడా దానిలో భాగస్వామి అంతే భాగస్వామి అయినట్టే మనం అవుతాం. దానికోసం ఇప్పుడు మరి బలపత్రం కోసం అంబాసిడర్స్ అని వీళ్ళు పెడుతుంటారు కదా, మీరు కూడా ఏమైనా అట్లో ఉన్నారా? నేను ఇప్పుడు పిఎంసీ దాంట్లో అంబాసిడర్గా చేస్తున్నాను సార్. తర్వాత జ్ఞానదాత సుఖీభవకు నా అంతు డొనేషన్ జరుగుతుంది ప్రతి నెల. ఓకే, నా అంతుగా 2000 రూపాయలు ప్రతి నెల అయిపోతుంది, కట్ అవుతుంటుంది. ఓకే ఓకే. ఈ అంబాసిడర్ మీటింగ్లలో అన్నిటికి కూడా వెళ్తున్నాము, అందరినీ చెప్తున్నాము. ఓకే, కొన్ని డొనేషన్స్ కానీ అట్లా పిఎంసీని బలపరచడానికి చెప్పడానికి జరిగే కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తున్నాం. బాగుంటుంది బాగుంటుంది సార్. ఇప్పుడు మీరు చదివిన బుక్స్లో ఇప్పుడు మనకి 2012 భూమి అంతా పోటాన్మెంట్లోకి ఎంటర్ అయిపోయిందని చెప్పని గతం చెప్పారు. అవును, భూమి పోటాన్మెంట్లోకి ఎంటర్ అయిపోయింది అని అంటే ఇప్పటివరకు 3rd డైమెన్షన్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా రాబోయే 5th డైమెన్షన్కి వెళ్ళిపోతుందని చెప్పన్నాం. అదనపు నాలెడ్జ్ అంతా మనకి అందుతుంది టెక్నాలజీ అని చెప్పన్నాం. ఇప్పుడు మనకి ఎన్నతనానికి ఇప్పటికీ లెక్కేస్తే టెక్నికల్గా ఎన్నో రెట్లు పెరిగిన విషయం మనం గమనిస్తున్నాం కదా. అవునండి. మీరు దాని మీద ఏమనిపిస్తుంటుంది మీకు? అదే సార్, ఈ డైమెన్షన్స్ ఉంటాయనేది కూడా ఇక్కడనే అర్థమైంది, ఆ బుక్స్ చదివితేనే అర్థమైంది. ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయి అసలు, ఉన్నత తలాలు, ఈ లోకాలు. ఇప్పుడు మనం మళ్ళీ ఆత్మ స్వర్గలోక తలం ఇది కొత్తది అని ఉంటుంటున్నాయి. మనం కొత్తగా ఈ దేవతా తలం లెక్క ముందుకు వెళ్తున్నాం మనం అనేది అక్కడ అర్థమవుతుంది. ఓకే ఓకే. అది ఈ పుస్తకాల ద్వారానే ఈ డైమెన్షన్స్ 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ గిన్ని ఉంటాయా, ఇక్కడ మారుతున్నది, మనం ప్రపంచంలో మారిపోతున్నాము, మారే క్రమంలో ఇలా జరుగుతుంది అనేది ఈ పుస్తకాల ద్వారానే తెలిసిపోతుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా మనకి ఈ పదార్థం అనేది ఘనీభవించే స్థితి కదా సార్, స్థూల శరీరం అంటున్నాం కదా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇందులో నుంచి జీవుడు పైకి వెళ్ళిపోతాడు అంటున్నాం. వెళ్తాడంటున్నాం. జీవుడు అంటే ఏమిటి? స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఆ మహాకారణ, ఆ సముదాయాన్నే మనం సూక్ష్మ శరీర సముదాయం అని చెప్తాం. ఇప్పుడు మీరు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు బయటికి ఏదో వస్తున్నాను, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాను అన్నారు కదా, ఆ బయటికి వెళ్ళి తిరిగేదంతా కూడా సూక్ష్మ శరీర సముదాయమే కదా కదా. మరి అప్పుడు మీరు ఘనీభవించే స్థితి అంటే డైమెన్షన్ నుంచి ఎంత పైకి వెళ్ళారు మీరు? మిగతా డైమెన్షన్ మీరు చూడటానికి వెళ్ళారు కదా. అవునండి. వేరే వేరే లోకాలను చూశారు కదా. మరి అవన్నీ కూడా అదర్ దాన్ ఫ్రీక్వెన్సీస్లో ఉన్నాయి కదా, వేరే ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి కదా. మరి అప్పుడు చూసినప్పుడు మీకు ఆ సైంటిఫిక్గా ఏంటి అన్నది కొంత అర్థం అవుతుంది కదా మీకు కూడా? కొంచెం అర్థమైంది సార్, వాళ్ళ లోకం వేరే ఉంది, ఆ ఏంజల్స్ లాగా ఉన్నారు, అసలు వాళ్ళ డిఫరెంట్గా కనిపిస్తారు, వెలిగిపోతున్నారు, ప్రకాశవంతంగా ఉన్నారు, బాగా తేడా ఉంది వాళ్ళకు మనకు. అదొక అద్భుతమైన లోకం అని యాక్చువల్గా. ఇలాంటి లోకాలు ఉంటాయా అని అప్పుడు అనిపించేది వాస్తవంగా. వెలుగు, మనమేమో చీకట్లు ఉన్నామా, వాళ్ళు వెలుగుల్లో ఉన్నారా అనేది కూడా అనిపించేది యాక్చువల్గా. అంటే మనం కూడా హై ఫ్రీక్వెన్సీ జోన్ నుంచి కిందకి దిగొచ్చాము. ఎందుకు వచ్చామంటే జనరల్గా ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటాకే ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ భూమి మీద నాది అనేది ఏమి లేదు కదా. ఏదో చెప్పి జోకేస్తుంటాడు, ఈ 10 ఎకరాలు నాది అంటే భూమాత నవ్వేదట. ఈ జీవుడు నివసించే శరీరమే వాడిది కాదు, అటువంటిప్పుడు ఈ నాయకు చూపించేంత నాది అంటాడు. ఎట్లా అవుతుంది ప్రకృతి వాడిది? అదే చెప్తాడు సార్ పత్రిజీ గారు కూడా. అదే చెప్తాడు, నువ్వెవరు అసలు, నువ్వెవరు అంటే నేను ఒక పదార్థాన్ని పేరు నువ్వు అంటే కుదరది, నువ్వు అసలు ఎవరు, ఈ జీవితంలో ఎందుకున్నావు అనేది, నువ్వు ఒక ఆత్మని ఎక్కడి నుంచో వచ్చినావు, ఏదో టెంపరీగా ఈ శరీరంలో ఉంటాను, అది అర్థం చేసుకోవడానికి ఈ ధ్యాన ఆధ్యాత్మికంలో చదివితేనే కానీ అర్థమవుతుంది సార్. కాబట్టి అందరూ ఇలాంటి ధ్యానంలోకి రావాలి, ఇది కాన్సెప్ట్ అందరు నేర్చుకోవాలి, ప్రజలందరూ వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకోవాలి. ఇదే ఎక్కువ మన యొక్క పిఎస్ఎస్ఎం లక్ష్యం సార్. ఇప్పుడు ఆ లక్ష్యం మీ లక్ష్యం అయింది. ఇప్పుడు నాకు వేరే పని ఏం లేదు సార్, ఇదే పని. రిటైర్ అయిపోయాను. వచ్చేవాళ్ళందరికీ క్లాసులు చెప్పడం కానీ, ర్యాలీ చేయించడం కానీ, ఏదో చెప్పడం కానీ, అందరినీ ప్రూవ్ చేయడం కానీ ఇదే జరుగుతుంది. ఇక ఈ పిఎంసీ బాలపత్రకి కట్టించడం కానీ మొత్తం వర్క్ అంతా ఇదే. మరి ఇప్పుడు పత్రిజీ ఫిజికల్గా వెళ్ళిపోయారు కదా సార్, అయినా మీ వర్క్ ఇది కంటిన్యూ చేస్తున్నారుగా? మీరు చేస్తున్నాం సార్. పత్రిజీ వెళ్ళినా కూడా పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, అతని యొక్క ఉన్నత ఆశయాలన్నింటినీ మనం బలపరచాలి, వారిని ఎంత అభివృద్ధి చేపిస్తే అంత మంచిగా ఉంటుంది అనేది ఈ మన అర్థమైపోయింది లక్ష్యం. కాబట్టి ఇప్పుడు పత్రిజీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రయాణం చేశారు, సేమ్ అదే కార్యక్రమాలు మీ అయిపోయినాయి ఇప్పుడు. అవును, అంతే సార్. ఆయన లక్ష్యం మీ లక్ష్యం అయింది, మన లక్ష్యం అయిపోయింది ఇప్పుడు. అందువల్ల ఇది ఆగేది కాదు ప్రయాణం ఆగేది కదా.
ప్రయత్న లోపం లేకుండా మన పని మనం చేయటమే జరుగుతూ ఉంటుంది సార్ అది. జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఉద్యోగం చేసిన నాళ్ళు ఏదో జీతాలు తీసుకుంటాం, సంసారంలో ఉంటాం, ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఈ పనులు చేస్తుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇది కూడా చాలా ఆనందంగా ఉంటుంది సార్. అసలు ఎంత ఖర్చు పెడుతుంటే అంత వస్తుందని పత్రిక చెప్తూ ఉంటారు. అసలు ఏమొస్తుంది, నాకు వచ్చే పెన్షనే తక్కువ, ఏమొస్తుంది అయినా కూడా లేదు మనం కూడా ఇందులో 25% ఖర్చు పెట్టాలి, అందరికి అన్నీ చేయాలి. ఈవెన్ అన్నదానం చేసినా, ఏది చెప్పినా, మనం ధ్యానయాగాలకు వెళ్ళినా, పిఎంసికి డొనేషన్లు ఇచ్చిన, తర్వాత ఇంకా మనం ఈ కార్యక్రమాలు చేయడానికి సహకారాలు చేసిన, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఇస్తే అంత వస్తుంది. వాట్ యూ గివ్ యూ విల్ గెట్ ఇట్. కాకపోతే ఎంత ఇస్తే అంత వస్తుందని సెకండరీ అనుకోండి. ఇప్పుడు భగవద్గీత కూడా ఏం చెప్తాడంటే, ఈ కర్మణ్యవాధికారస్తే మా ఫలిషు కదా అంటే పని చేయటం వరకు నిర్ధారం తప్ప ఫలితం జోలు చూడొద్దని. అది అక్కడ అదే నేర్చుకోవాలి. ఇక్కడ కూడా మనకు అదే వర్తిస్తుంది. అంటే పని చేసేస్తున్నాం, ఫలితం ఆశించి మనం చేయాలి, మన పని మనం చేయాలి. పని చేయటం మన ధర్మం. అంటే ధ్యానం చెప్పాలి, ధ్యానం చేయండి అని చెప్తాం, కరపత్రాలు వస్తాం, చేయడం చేయకపోవడం అనేది వాళ్ళ మరి అంతే కదా. ఇప్పుడు కరీంనగర్ ఎవరు వచ్చినా మీ ఇంట్లో దిగుతున్నారు, సార్ వచ్చినా ఇక్కడ దిగుతున్నారు, మరి వాళ్ళకి భోజనాలు. జ్యోతి మేడం గారు మా దయ వల్ల ఇక్కడ అందరు వస్తారు, జ్యోతి మేడం గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఇక్కడ అందరు వస్తారు సార్. అంతే. మరి ఇప్పుడు మీ ట్రస్ట్లో మీరు సెక్రటరీగా ఉండి ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పనులు చేసుకుంటే ఇదే కార్యక్రమాన్ని మీరు ముందు తీసుకెళ్ళగలుగుతున్నారంటే పత్రిక ఆశయాన్ని మీ ద్వారా ఫుల్ఫిల్ అవుతున్నాయి. అంతే అవుతుంది. ఇదే ప్రయాణం. ప్రయాణం అంటే ఇదే. అంత పత్రిక గారు ఆశీర్వచనం. అదే సార్ పరిస్థితి. సో వెరీ హ్యాపీ సార్. చాలు, ఇంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నందుకు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి స్వీయ కళ్యాణం కొంత ఉంటుంది కదా. వివాహం అయిన తర్వాత భార్య, బిడ్డలు, సంపాదన, పిల్లల్ని చదివించుకుంటాం వగేరా, ఇదంతా స్వీయ కళ్యాణంలోకి వచ్చేస్తుంది. తర్వాత యూటర్న్ చేసినప్పుడు ఏముందంటే ఇక లోక కళ్యాణ్కి వస్తుంది. ఇక మీ బ్యాలెన్స్ లెవెల్స్ అంతా లోక కళ్యాణం కదా. అందువల్లే పత్రిక ఆశయాలు మీ ఆశయాలేని. అంతే అంతే. సో వెరీ హ్యాపీ సార్. బాగుంది. మరి మీ జీవితంలో యూటర్న్ తీసుకుని ఇంత హ్యాపీగా మీరు ఉంటున్నందుకు మీ అనుభవంతో మరి పిఎంసి ప్రేక్షకులు మీరేం చెప్తారు? పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ పత్రిజీ గారి ఆశయాలందరూ ముందుకు తీసుకెళ్లే ఏకైక సంస్థ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్ని అందరిని చూడాలి. ఇది చూస్తే మీకు అసలు పత్రిజీ అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. ఇంత ఈజియెస్ట్ ధ్యానం ప్రపంచంలో ఎక్కడ లేదు. అయితే ప్రపంచం కూడా అందరూ మా ఉన్న పౌరులు అందరూ శాకారులుగా మారాలి. ఈ మారే క్రమము పిఎంసి ఎక్కువ ప్రచారం చేస్తుంటుంది. అలాంటి పిఎంసిని మేమందరం బలపరుస్తున్నాం. తర్వాత దీన్ని బలోపేతం చేయడానికి ఇంకా శతవిధాల ప్రయత్నం చేస్తుంటాం. ఎక్కువ మందిని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి మేము పాటుపడుతున్నాం. సో పిఎంసి చూస్తున్న ఈ ప్రేక్షకులందరికీ మీరు ధ్యానం చేయండి, ధ్యాన జీవితాన్ని అనుభవించండి, ధ్యాన ప్రచారం చేయండి, పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. బాగుంది సార్, బాగుంది, చాలా చక్కగా చెప్పారు. ఇది మాస్టర్స్. ఇప్పటివరకు మీరు ఎస్వి రమణ గారి లైఫ్ ఏమిటనేది మీరు చూశారు. ఎందుకంటే వృత్తిపరంగా ఆయన ఒక బిఎస్ఎన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతాలు చదువు ఉండొచ్చు, కానీ బట్ ప్రాక్టికాలిటీలో ఆయనకి లేదు, అనుభవం లేదు. కొంతవరకు చైల్డిష్గా అయిపోయినాయి. తర్వాత మరి ధ్యాన పరిచయం ఎప్పుడైతే అయిందో, పత్రిజీ లాంటి గురువు ఎప్పుడైతే దొరికారో అక్కడి నుంచి అసలు వారేమిటో, వారి జీవిత ధ్యేయం ఏంటో వారికి అర్థమైన తర్వాత చక్కగా మరి ఈ కరీంనగర్ సెంటర్లో మంచి ఇల్లు నిర్మాణం చేసుకుంటాం, పైన పిరమిడ్ నిర్మాణం చేయటం, రెగ్యులర్గా క్లాసులు కండక్ట్ చేయటం, వచ్చే వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పటం. అలాగే ఈయన బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి రావాలంటే హింస ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఇన్ని శాఖాహార ర్యాలీలు వారి వెనకాల ఉండి నడిపించటం ఇవన్నీ తక్కువైన విషయం కాదు. అందుకనే పత్రిజీ అంటుంటారు, మీరు కింద ఉన్నంత వరకు మీ గొప్పతనం మీకు తెలియదయా, పైలోకానికి వస్తే తప్ప మీ గొప్పతనం మీకు అర్థం కాదంటుంటారు. అదిగో ఇటువంటి వాళ్ళంతా ఉండబట్టే పత్రిజీ అటువంటి మాటలు మాట్లాడారు పరిస్థితి. ఇవంతా మనం గమనించుకుంటూ మరి సాధ్యమైనంత వరకు మనం కూడా శాఖాహారిగా మారిపోయి చక్కగా రోజు ధ్యానం చేస్తూ మనమేంటో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనం తెలుసుకోగలిగినట్టయితే మన జీవితాలు కూడా అద్భుతమైన జీవితాలుగా ఉంటాయని చెప్పటాకే పిఎంసి ఛానల్ అనేది పత్రిజీ గారి కోరిక ప్రకారం మనం పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా అలా మారాలని, ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం జీవించాలని మరొకసారి నేను కోరుకుంటూ ఎప్పటివరకు వీక్షించిన పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రమణ గారికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.